అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ వీడియోలో అమెరికా కళను ఎలా సాధికారత చేసుకోవాలనే దాని మీద, జాబ్ ఆఫర్లు లేవు అయినా కానీ యుఎస్లోకి వెళ్ళిపోవచ్చు, పని చేయొచ్చు, ఈజీగా అమెరికా వీసా ఎలా వస్తుంది అనే, ఈజీ కాదు, ఆ టర్మ్స్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమెరికా వీసా అయితే అమెరికా అనేది అందరికీ ఒక ఆశ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్ళాలి, చదువుకోవాలి, అక్కడ బాగా సంపాదించాలి, మా అమ్మ నాన్నని బాగా అంటే మంచిగా మన వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, అక్కడికి వెళ్ళి మనం కష్టపడి ఇంటికి పంపించాలి, వీళ్ళని ఒక స్థాయికి అంటే కష్టపడకుండా చూసుకోవాలి అనేది పిల్లలకు ఉంటుంది. బాగా చదివితే చదువుకోవాలని అయితే అందరికీ అమెరికా మీద కళ ఉంటుంది. అయితే చివరికి ఏంటిది, అక్కడ మనం నివాసం ఉండాలి అంటే ఎవరైతే ఇతర దేశాల్లోని ఏవైతే నిపుణులు ఉన్నారో వాళ్ళ కెరియర్కి మనం ఎలా ఏంటిదని చూద్దాం. అయితే జనరల్గా ఏంటంటే ఈ ఏదైతే డెవలప్ అవుతున్నటువంటి అంటే ఇండస్ట్రీస్ కానీ అక్కడ బాగా జీతాలు ఎక్కువ ఉంటాయి, తర్వాత పర్మనెంట్ ఉన్నారనుకోండి అవకాశాలు అక్కడ మంచిగా ఉంటాయి అన్నమాట. అయితే అక్కడ ఏం చేస్తారు, అక్కడనే పని చేయాలని జనరల్గా చిన్నప్పటి నుంచి అందరు కొద్దిమంది ఎక్కువ శాతం లక్ష్యంగా పెట్టుకుంటారు అనమాట. పెట్టుకొని ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళటానికి వర్కింగ్ వీసా కావాలి, అది రాదు, అది కష్టం, చదువుకోవాలి, ఎంఎస్ఓ ఏదో చేయాలి, అక్కడ చేయాలంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి, దానికి ఎసెట్స్ సెక్యూరిటీస్ పెట్టాలి, లేదు ఇంటి దగ్గర ఏవైతే పొలాలు గిలాలో ల్యాండో ఇల్లు జాగలో ఉంటే బంగారం ఏదైనా ఉంటే అవి ప్లెడ్జ్ పెట్టో తనఖా పెట్టో తాకట్టు పెట్టో లేకపోతే వాటిని ఎంతో కొంత అమ్మో అప్పుడు మళ్ళీ పిల్లల్ని పైకి పంపించాలి అమెరికాకి. అక్కడ 2 ఏళ్ళలో ఏమో చదవాలి, ఎంఎస్ అట్లాంటివి చేయాలి, చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ జాబు చూసుకోవాలి, సెటిల్ అవ్వాలి, అప్పుడు ఇవన్నీ అనమాట. అంటే టైము ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. అయితే ఇవన్నీ పొందడం కష్టమే. అయితే దీనికి ఏంటిది, ఇవన్నిటికి మళ్ళీ అక్కడ ఉద్యోగం ఉన్నట్టుగా అక్కడ మళ్ళీ ఆ ఉద్యోగం ఏదైతే ఉందో ఆఫర్ కావాలి, అక్కడ లెటర్ కావాలి, అంటే జాబ్ ఆఫర్ కావాలి. అయితే మరి జాబ్ ఆఫర్కి వీసాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను మీకు కొన్ని వీసాలు చెప్తా, అవి మీకు ఏమీ లేకుండా ఉపయోగపడతాయి. అవి మీరు ఒకసారి ఇంకా అవేర్నెస్ కోసం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీరు క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏది ఇవన్నీ ఎలా ఏంటిది అనేది 1-2 సార్లు సర్వే చేసుకొని చెక్ చేసుకొని దానికి ఎలిజిబిలిటీ కనుకుంటే దయచేసి కాల్ చేయొద్దు, నాకు ఏదైనా ఉంది అంటే మెసేజ్ పెడితే దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు మనం. ఇకపోతే ఇప్పుడు EB-2 దీన్ని ఏమంటారంటే నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్, NIW EB-2 నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఏంటిదంటే ఇది ఉపాధి ఆధారిత వీసా. దీనికి జాబ్ ఆఫర్ కానీ ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ కానీ అవసరం లేదు. ఇది గ్రీన్ కార్డుకి వెసులుబాటు కల్పిస్తుంది, గ్రీన్ కార్డు హోల్డర్గా వెసులుబాటు కల్పిస్తుంది, అంటే శాశ్వత నివాసానానికి వెసులుబాటు కల్పిస్తుంది. ఈ వీసా ఏదైతే ఉందో అధునాతన డిగ్రీలు అంటే మాస్టర్స్ కానీ PhD వంటివి చేసి యునైటెడ్ స్టేట్స్ జాతీయ ప్రయోజనాలకి గణనీయంగా ప్రయోజనం చేకూర్చే రంగాలలో అసాధారణ సామర్థ్యాలు ఉన్న వ్యక్తుల కోసం రూపొందించారు ఇది. ఇప్పుడు అమెరికా ఆయన ఏం చెప్తున్నాడు, మిత్రత్వం కానీ అమెరికాకి ఉపయోగపడే సలహాలు కానీ అమెరికాకి ఉపయోగపడే ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళందరికీ మేము ఫేవర్ అంటుండు. అంటే ఏంది, యునైటెడ్ స్టేట్స్ జాతీయ ప్రయోజనాలకి గణనీయంగా ప్రయోజనం చేకూర్చే రంగాల్లో ఎవరైతే ఉంటారో అంటే అసాధారణ సామర్థ్యాలు ఉండాలి, వాళ్ళ కోసం EB-2 అనేది ఉంటుంది. అయితే ఈ EB-2కి ఎవరు ఎలిజిబిలిటీ, ఎవరు అర్హులు, అయితే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం, స్టెమ్ నిపుణులు అనమాట. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం, ఈ స్టెమ్ నిపుణులు, కళలు, వ్యాపారంలో అద్భుతమైన సహకారంతో నిపుణులు, జాతీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి సైంటిస్టులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు వీళ్ళు దీనికి ఎలిజిబిలిటీ, ఎవరు EB-2కి. అయితే ఇదంతా ఏంటిది, మళ్ళీ యజమానిపై ఆధారపడే H-1B మాదిరే కాకుండా EB-2 ఏంటిది, ప్రాయోజిత సంస్థ అవసరం లేకుండా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమోదం కనుక లభించేస్తే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉంటూ పని చేసుకోవచ్చు. ఇది EB-2. ఇకపోతే O-1 వీసా, ఈ O-1 వీసా అనేది ఏంటిది, ఒక యజమాని నుంచి అక్కడి నుంచి ఒక స్పాన్సర్షిప్ అవసరం లేనటువంటిది. అంటే ఈ O-1 వీసా ఏదైతే ఉందో ఎటువంటి స్పాన్సర్షిప్ లేకుండా లేనటువంటి వీసా. ఇది
అసాధారణ సామర్థ్యాలు ఉన్న వారికే ఇస్తారు. ఇది కూడా ఏదైనా కానీ ఉట్టికిచ్చేది లేదు. వాళ్ళు పర్ఫెక్ట్గా సబ్జెక్టు మీద అంటే హైలీ అనమాట. అసాధారణం మనం అంతా అసాధారణంగా ఉండాలి, అప్పుడే వాళ్ళకి ఇస్తారు ఇవి. అయితే ఇది ఎవరెవరైతే నిపుణులు ఉంటారో దానికి సంబంధించినటువంటి విభిన్న సంస్థల్లో పనిచేయటానికి, స్వయం ఉపాధి అక్కడ పొందటానికి అనుమతి వస్తుంది. అయితే ఈ ఆయా రంగాల్లో ఎవరైతే అసాధారణ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు కోసం దీన్ని O1 వీసాని సపరేట్గా రూపొందించడం జరిగింది. అయితే ఎవరు ఆ అసాధారణ వ్యక్తులు? సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్, అథ్లెటిక్స్ అసాధారణ సామర్థ్యాలు కలిగి ఉండాలి. వీళ్ళ ఎవరైతే ఇటువంటి వింటున్నారో, ఇది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఆయా రంగాల్లో రికార్డులు ఉండాలి. వాళ్ళకి ఇక్కడే ఉంటుండ్రు కానీ ఆయా రంగాల్లో వాళ్ళకి రికార్డులు ఉండాలి. ఆ విజయాలకు ఏదైతే వాళ్ళు ఆ రికార్డులకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి వ్యక్తులై ఉండాలి. వాళ్ళు జాతీయంగా అంటే ఏంది, ఒలింపిక్స్ లాంటివి కానీ ఏదన్నా వాళ్ళు గుర్తింపు పొంది కనుక ఉంటే వాళ్ళు అంతర్జాతీయ గుర్తింపు కనుక ఉంటే వాళ్ళకి O1 నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా వస్తుంది. అంటే ఇది ఒకటే అంటే ఒలింపిక్స్ అని కాదు, మిగిలిన ఏవైనా సరే రికార్డ్స్ ఉండాలి. వాళ్ళ విజయాలకి సర్టిఫికెట్లు ఏవైతే మెడల్స్ అసాధారణంగా ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఈ O1 నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా రావటం జరుగుతుంది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. అమెరికా పోవాలనుకుంటాం, నీకు ఎలిజిబిలిటీ ఇప్పుడు చదవడానికి పోవడానికి ఫండ్స్ లేవు, కానీ ఆల్రెడీ ఇక్కడ నువ్వు ఒక అసాధారణంగా ఉన్నావు అంటే ఒక సబ్జెక్ట్లో కానీ ఏదన్నా ఉన్నావు, అప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. ఇది అనమాట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.